ఈ రోజు నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తాం జరిగింది. గతంలో మనందరం చూసాం, చిక్కీలో గాని గుడ్లో గాని మధ్యాహ్న భోజనంలో గాని నాణ్యత లేకుండా పోయింది. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు. డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు. ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేలపైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది. ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది, అన్నం బాలేదు, మార్చాలని నిర్ణయించారు. తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే 30 నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు. అక్కడి నుంచే వచ్చింది ఈరోజు మన పిల్లలకి ఇచ్చే సన్న బియ్యం. దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు నాణ్యమైన సన్న బియ్యంతో మన పిల్లలకి అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో మన పిల్లలకి ఈరోజు కిట్లు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఏకంగా రాగి జావా కూడా మన పిల్లలకి ఉచితంగా మన ప్రభుత్వం అందజేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేసే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. సెమిస్టర్ వారీగా మన పిల్లలకి బ్యాగ్ బరువు తగ్గించడానికి పుస్తకాల్ని మనం రూపొందిస్తాం జరిగింది. గతంలో 1 క్లాస్ 1 టీచర్ అంటే ప్రాథమిక పాఠశాలల్లో ఒక క్లాస్కి ఒక టీచర్ ఉన్న పాఠశాలలు కేవలం 1200 ఉండేది. అలాంటిది మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని 9600 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇప్పుడే చాలా మంది చెప్పారు, ఎంతమంది బిడ్డలన్నా అంతమంది బిడ్డలకి ఏకంగా ఒకే ఒక జియో ద్వారా 10,000 కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో మన కూటమి ప్రభుత్వం వేస్తాం జరిగింది. విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం. ఆ యాప్ పేరు లీప్ యాప్. తల్లిదండ్రులందరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్. ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది, మార్కులు ఎంత వచ్చినా తెలుస్తుంది. అంతేకాకుండా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలంటే, అంటే మధ్యాహ్న భోజన పథకం పైన కానివ్వండి, లేదంటే చేస్తున్న ఇతర కార్యక్రమాలపైన మీరు అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఆ యాప్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇది 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అంటే మీ పిల్లల మొత్తం చదువు ప్రయాణంలో ఒకే ఒక యాప్ ద్వారా మీకు ఆ వివరాలు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది. మెగా డిఎస్సి నిర్వహించాం. ఉపాధ్యాయుల కొరత ఉంది. అందుకే ఎప్పుడు లేని విధంగా 16,347 పోస్టులు భర్తీ చేసి మెగా డిఎస్సి నిర్వహించాం. ఆగస్టు మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాలం మారింది, విలువలు పడిపోయినాయి. ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు. ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడుగా నియమించారు. చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో నేను చెప్పాలి. ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు, సలహాదారుడు. అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి, ఫోన్ ఇవ్వాలి, వాహనం ఇవ్వాలి. ఆయన తీసుకోలేదు. నాకు అవసరం లేదు, నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖంగా గర్వంగా నేను చెప్తున్నా. సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది. మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదంటాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు. మీరు చూస్తే 1st క్లాస్ 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి.
మేము మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి. నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు. అందుకే ఫోటోలు 50-50 అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం. అంటే మార్పు మన మనసు నుంచి రావాలి, మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మొన్నే యోగాంధ్ర నిర్వహించాం. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 3 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేస్తాం కూడా మనందరం గర్వకారణం. అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలల్లో ముందలు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. మీ అందరు తెలుసు సీనియారిటీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయమో. ప్రమోషన్స్ రావాలంటే ఎవరో ఒకరు చుట్టూ తిరిగే పరిస్థితి. ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా 4,000 మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం. ఎప్పుడు లేని విధంగా 67,000 మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం. అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా. కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం, ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం. ఎందుకంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం. అమ్మా, ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం. ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్ కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకు అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం. ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్ గా నియమించాం. యూనివర్సిటీ కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే అహర్నిశలు నేను కష్టపడతా. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది. మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ, ఇక్కడున్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా. మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి? దగ్గుతా ఉంటాడు. గట్టిగా చెప్పు. ముఖేష్. డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. డ్రగ్స్ వల్ల మన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు. నేను స్వయంగా పాదయాత్రలో చూశా. చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని ఆమెకి 3 ఆడపిల్లలు. పెద్ద పాపని డ్రగ్స్ కి అలవాటు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు. ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూశా. అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి. ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్తాను, మాట సహాయం పడండి అని కోరింది. ఆ కోరికతో పాటు ఇంకోటని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది, అప్పుడు కానీ మా ఇద్దరు కూతుర్లు పాడవరు కదా అని చెప్పారు. అందుకే మనం ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలుపుకుంటూ, అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. మొన్న మనం చూసాం పహల్గామ్లో ఉగ్రవాద దాడుల్లో భారతీయులు చనిపోయారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూరు చేశాం. మన జిల్లాకి
చెందిన ఒక జవాన్ మురళీ నాయక్ అతని జీవితం దేశం కోసం పోగొట్టుకుంటాం జరిగింది. ఆనాడు నుంచి నేను నిర్ణయించుకున్నా, ఏ కార్యక్రమానికైనా వెళ్ళినా మనం వందే మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందని. అందుకే ఇక్కడున్న అందరినీ కోరుతున్నా, వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలని సభాముఖంగా కోరుతున్నా. వందే వందే వందే. జై హింద్, జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం.